ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రేమిన వల్లరా, ఇక్కడ భక్తుడైన హబక్కూకు మరి ఎన్నో కష్టాలలో, దుఃఖాలలో, నష్టాలలో, ఎన్నో వ్యాధులలో, బాధలలో తను జీవిస్తూ ఉన్నాడు. మరి ఎన్నో కలవరముల్లో తను ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి తనలోంచి వస్తున్న మాట ఎలాంటిదంటే ఒక దృఢమైన విశ్వాసము కలిగిన మాట అండి. తన స్వరం ఎలా ఉంది, ఎంతోమంది ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చేదండి. పంట రాకపోయినా, ఫలింపు లేకపోయినా, ఆరోగ్యము లేకపోయినా తాను ఎంతగానో ఒక దృఢమైన ఒక విశ్వాసాన్ని కలిగి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం మంది ఆలోచించండి. ఎన్నో దుఃఖాలు తన జీవితంలో ఉన్నాయి, కానీ ఆ కష్టాలని, దుఃఖాలని తను లెక్క చేయకుండా దేవుని పట్ల ఒక దృఢమైన నమ్మకాన్ని తను కలిగి ఉన్నాడు. ఎలాగైనా ప్రభువుని స్తుతించాలి అంటూ ప్రభువును స్తుతిస్తున్నాడు. ఆ ప్రభువును స్తుతించిన తన యొక్క విశ్వాసము తనకి ముందుకు సాగడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమైన వల్లరా, ఒకసారి ఆలోచించండి. గడిచిన దినముల్లో ఎన్నో మేలులు అనుభవించి ఉండవచ్చేమో. ఒకవేళ ఏదైనా భయంకరమైన పరిస్థితి మీ జీవితంలోనికి రావచ్చు, శ్రమతో కూడిన దినము రావచ్చు. అయినా ప్రేమిన వర్లరా, యెహోవాయే నా బలము అని హబక్కూకు చెప్పినట్లుగా అటువంటి దృఢమైన నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రేమిన వర్లరా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ యొక్క క్లిష్టమైన శోధనలు ఉన్న పరిస్థితులు, ఆ ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు తీసివేస్తాడు. కాబట్టి శోధనలు అందరికీ వస్తాయి, కానీ కొందరు మాత్రమే జయించగలుగుతారు, కొందరు మాత్రమే ధైర్యముగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ దినము ఆలోచించు. శోధనలో, సమస్యల్లో, ప్రతికూలతలో ఏం చేయాలో అర్థము కాని పరిస్థితుల్లో ఉన్నావేమో. హబక్కూకు ఒకటే, నా దేవుని యందు నేను ఆనందిస్తా, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను, యెహోవాయే నా బలము అంటూ ఒక ఖచ్చితమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ప్రభువుని స్తుతించే విధానాన్ని కలిగి ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సమస్యలో, శోధనలో ఉన్న దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం మీ జీవితంలో ఉన్న సమస్యను తీసివేసి ఒక విజయాన్ని మీకు ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.